అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇష్టపడినటువంటి ముఖ్య అతిథులను కోరుతున్నాను. సునీత అదేవిధంగా మరి మేఘా మన ఎల్పిసి అధ్యక్షులు చైర్మన్ బాబావారి ముఖ్య అతిథిగా పర్మిషన్ కోరుతున్నాను. స్వదేశ్ దినపత్రిక భారతీయ జనసంఘకు సిద్ధాంతాలు లేవన్న వారి నోరు మోయించడానికి ఏకాత్మక మానవతావాదం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కొందరు మరణించే వరకు జీవిస్తారు, కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు అని హిట్లర్ గారి అభిప్రాయం. కానీ హిట్లర్ గారు 1948 ఫిబ్రవరి 11న అకాల మరణం చెందారు. జై నాకు అవకాశం ఇచ్చారు. Good afternoon everyone. My name is Susmita. I am studying in 9th class. My school name is Sneha Susai Pandit Deendayal Upadhyaya. Pandit Deendayal Upadhyaya was born on September 25th, 1916 in the village of Nagla Chandravan in UP. He lost his father Bhagwati Prasad when he was 3 years old and his mother before he was 8 years old. He was then Deendayal Upadhyaya was standing in his studies and stood first in number of prizes. He died on 11th February 1968. Thank you.
మీ అందరికీ తెలుసు, మనం ఇవాళ పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ బర్త్ యానివర్సరీ అనేది సెలబ్రేట్ చేస్తున్నాం. గత 5 years నుంచి ఈ ప్రోగ్రామ్ అనేది మనము సెలబ్రేట్ చేస్తున్నాం. 25th September రోజు ప్రోగ్రామ్ సెలబ్రేట్ చేయడం కారణం అంటే, ఫస్ట్ గవర్నమెంట్ హ్యాస్ మేడ్ కంపల్సరీ ఇట్స్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. చాలామంది అన్సమ్ హీరోస్ ఉన్నారు, ఎవరైతే చాలా పార్టిసిపేట్ చేసి వాళ్ళు చాలా అసలు మన సొసైటీకి చాలా దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ అలాట్. సో వాళ్ళ గురించి మనం తప్పకుండా ఒక అవేర్నెస్ అనేది తీసుకోవాలి. అలాగా ఏదైతే మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు డిడిఆర్ఎస్ స్కీమ్ అనేసి, డిజబిలిటీ రీహాబిలిటేషన్ స్కీమ్ ఇచ్చేదే తన అనేది ఆ స్కీమ్ అనేది సార్ పేరు మీద ఉంటుంది, దీని డిజబుల్ రీహాబిలిటేషన్ స్కీమ్. సో ఇట్ ఈస్ కంపల్సరీ. కనీసం మాకు ఇంత వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినప్పటికీ ఒక రోజైనా తన గురించి మేము తనని సన్మానం చేయడానికి ఈ రోజు అనేది మాకు ఇచ్చారు ఇప్పుడు. అలాగే దీన్ దయాళ్ గారి గురించి మన ప్రైమ్ మినిస్టర్ కూడా ఒక 72 feet అనేది పెద్దగానే ఢిల్లీలోనే స్టాచ్యూ కూడా కట్టడం జరిగింది. అలాగా తను చేసిన కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. నిధులు మనకి ఈ స్కీమ్ ద్వారా ఇప్పించబడతాయి కాబట్టి మనం 2019 నుంచి మ్యాండేటరీగా చేసి మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీనికంటే ఒక నెల ముందు నుంచే మరి పిల్లలకి శిక్షణ కూడా ఆయన ప్రారంభించడం జరుగుతుంది. పిల్లల్ని భాగస్వాములుగా చేసే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇది అన్నట్టుగా మరి అట్లా ఏంటంటే ఈ కార్యక్రమాన్ని కూడా చాలా వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటంటే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ. సో ముఖ్యంగా ఆయన ఏదైతే ఇంటిగ్రల్ సోషలిజం చెప్పినారో, హ్యూమనిటేరియన్ సోషలిజం గురించి మాట్లాడారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన సమాజ సేవ కావచ్చు, ఆయన ఇందాక మన ఒక
అమ్మాయి మాట్లాడడం చెప్పింది అన్నట్టు. కొంతమంది బ్రతుకుల వరకు జీవిస్తారు, కొంతమంది చనిపోయిన వరకు కూడా జీవిస్తారు అనేది. ఆ డాక్టరేట్ గురించి ఆయన చెప్పాడు కాబట్టి మరి ఆయన మనం ఈరోజు ఒక సోషల్ ప్రాజెక్ట్ని ఆయన పేరు పెట్టడము, ఆ పేరు మీద మన స్కూల్కి జాయిన్ రావడము, మనం కూడా ఆ కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ నిర్దేశాలను అనుగుణంగా నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఈ చెప్పాలంటే ఇంతమంది పిల్లలు ఇన్వాల్వ్ చేస్తూ పిల్లలు భాగస్వామ్యం చేస్తున్నది. मंच पर विराजमान पद्मावती मैडम, जज साहब, डॉक्टर साहब, हमारे प्रिंसिपल मैडम, सिद्धार्थ साहब और मेरे पूरे स्टाफ, मीडिया वाले और मेरे प्रिय स्टूडेंट सभी को मेरा नमस्कार। दीनदयाल जी का यूपी में मथुरा में एक गांव में, छोटे से गांव में जन्म हुआ। इनके दीनदयाल जी के बचपन में ही इनके माता पिता का देहांत हो गया था। फिर भी वो अपनी मेहनत से एजुकेशन में
ग्रेजुएशन कंप्लीट की और अपना पूरा जीवन राष्ट्रीय स्वयं संघ के माध्यम से देश में समर्पित किया।
అలాగే స్నేహ సొసైటీ స్టూడెంట్స్ స్టాఫ్ అందరికీ కూడా దీన్ దయాళ్ గారి బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు చేస్తున్నాను. యాక్చువల్గా మనకి అందరి బర్త్డేలు కొంచెం ఇళ్లలో ఉంటాయి. దీన్ దయాళ్ గారు అనేది ఇటీవల కాలంలో తెలిసి ఉంటుంది. అంతకన్నా ముందు మనకు పెద్దగా తెలియదు. అయితే ఈయన ఏం చేశారు, మన బాబా కూడా చెప్పారు ఆయన ఎక్కడ ఉంటారు కదా. ఆయన ఒక టీచరు, అలాగే రాజకీయ అంటే పాలిటిక్స్లో పాల్గొన్నారు. మంచి నాలెడ్జబుల్ పర్సన్. ఆయన యొక్క ఆశయాలు ఎలాంటి అని అంటే పూర్ పీపుల్కి సహాయం చేయాలి అని. అంటే బీయింగ్ పొలిటికల్ మనిషి అయినప్పుడు అన్ని తెలుస్తాయి. పొలిటీషియన్స్కి ఎంత గ్రౌండ్ లెవెల్ ఉండాలి పబ్లిక్లో అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి ఆయన ఉద్దేశం ఏంటంటే అంత్యోదయ పథకం అని చెప్పారు సార్ నాకు బాబాబాబు గారు. అంత్యోదయ అంటే సొసైటీలో ఉన్నటువంటి చివరి వ్యక్తి వరకు బెనిఫిట్స్ అనేవి కూడా చేరాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. దట్టు మనకి గ్రామీణ చెప్పారు కదా గ్రామ స్వరాజ్యాల గురించి, వాటి యొక్క ప్రిఫరెన్స్ గురించి. అలాగే గ్రామాలలో ఉండేవాళ్ళు స్కిల్డ్ పర్సన్స్గా ఉండాలి. ఎందుకంటే పట్టణాలలో ఉండేవాళ్ళు డెవలప్ అయిపోతుంటారు. టెక్నాలజీ వాళ్ళ దగ్గరలో ఉంటుంది, నేర్పించే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ మన పల్లెటూళ్ళ సంగతి ఏంటి, వీళ్ళు అక్కడే పుట్టి అక్కడే చదువుకుంటారు, పెద్దగా బయటికి రాదు. వీళ్ళని స్కిల్ డెవలప్మెంట్ అనేది వీళ్ళకి చాలా అవసరం. కాబట్టి ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్స్ అనేవి కూడా ప్రజల అంటే రూరల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేయాలి అనేది ఆయన ఉద్దేశము. దానికి అనుగుణంగానే ప్రధానమంత్రి గారి పథకాలు అయితే ఏంటి అవన్నీ కూడా రూపొందుతున్నాయి. అయితే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి విజయగారికి ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నాను. మేము లాస్ట్ టైం ఇలాగే ప్రోగ్రామ్ చేయాల్సి వస్తే స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక ఇన్స్టిట్యూట్ నిజామాబాద్లో ఉంది అంటే అక్కడికి వెళ్దామని ట్రై చేశాము. అయితే వాళ్ళు వికలాంగులు ఎవరికి చేర్చుకోవట్లేదు మేడం, ఇక్కడ ఓన్లీ రూరల్ పీపుల్ ఎవరు ఉన్నారు వాళ్ళ వరకే చేస్తున్నా ఉన్నారు. అయితే ఈ విధంగా మనకి రైట్ ఉన్నప్పుడు మనము ఎందుకు కొనుక్కోవాలని నాకు అనిపించింది. ఎందుకంటే నేను ఎంక్వైరీ చేస్తే
వీళ్ళకేం లేవు బెనిఫిట్స్ అనేది వాళ్ళు మూసేసేమో ఏం చేయట్లేదు అంటున్నారు సార్. మీరు ఒకసారి ఇనిషియేషన్ తీసుకోండి. ఒకవేళ పెట్టాల్సి ఉంటే కనుక మనమంతా వాళ్ళ బెనిఫిట్ అయ్యేటట్టుగా ఏదైనా వాళ్ళు కూడా కోర్స్ చేయొచ్చు. వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు అని చెప్తారు. అది ఎందుకంటే ఇప్పుడు మనకి భారతదేశంలో ఎంతో మంది ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు, మామూలు వాళ్ళు చదువుకొని కూడా. కాకపోతే మనకు ఉన్న బ్రాండ్ మార్కెట్ వీళ్ళకి స్కిల్స్ లేవు అంటున్నారు. ఇంజనీరింగ్ పడతా ఉంటుంది, స్కిల్స్ లేవు అనేసి మనకి శాలరీస్ తక్కువ ఇవ్వడం. ఈవెన్ ఇంజనీరింగ్ అయిన వాళ్ళకు కూడా 10,000 20,000 ఇచ్చి ఉద్యోగాలు నేర్చుకున్న సందర్భాలు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనకి ఇప్పుడు మీరందరూ పాటలు పాడారు, నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే దేవుడు ప్రతి వాళ్ళకి ఏదో ఒక స్కిల్ ఇస్తాడు. ఇక్కడ ఉన్న ఆడపిల్లల నుంచి ఎంత మంచిగా పాడుతున్నారు అంటే వాళ్ళకి పాటల జ్ఞానం ఉంది. కానీ దాన్ని కరెక్ట్గా మనం కనుక నేను ఇప్పుడే సజెస్ట్ చేస్తున్నాను మేడం, వీళ్ళకి సంగీత టీచర్ ఎవరైనా ఉంటే చూడండి, బేసిక్స్ నేర్పించగలిగితే వాళ్ళకి సంగీతంలో కూడా ఒక డిప్లొమా ఇప్పించాము. ఇప్పుడు నా పిల్లలందరూ పాడతారు కదా, ప్రతి వాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ పాడతారు. పిల్లలకి జాస్తి నేర్చుకుంటుంది. వాళ్ళకి ఒక టీచర్ కనుక మనం పెట్ట 2023 సంవత్సరం వరకు మరి అందులో పాఠశాలలో మ్యూజిక్ టీచర్, పార్ట్ టైం మ్యూజిక్ టీచర్ అనేది లేదు. సో గవర్నమెంట్ టాక్టికల్ గైడెన్స్ మార్చింది. సో చాలా స్ట్రింజెంట్ చేసింది వీళ్ళ రిక్రూట్మెంట్ కూడా. సో ఇప్పుడు వీళ్ళకి ఏం చేశారంటే బ్రెయిన్ ఇన్స్ట్రక్టర్ ఉండేవారు, వీళ్ళకి బ్రెయిన్ ఇన్స్ట్రక్టర్ కూడా చాలా మస్తు. మొబిలిటీ ఇన్స్ట్రక్టర్ అంటే వాకింగ్ నేర్పేవాడు కూడా చాలా మస్తు. ఈ పోస్టులోనే తీసేసారు. మ్యూజిక్ టీచర్ లేదు, యోగా టీచర్ లేదు. ఇంతకుముందు యోగా టీచర్ కూడా మేము పాఠాలు అంటే ఈ యోగా టీచర్ తోటే మరి ఆ పిల్లలు ఇక్కడ తీసుకొచ్చి చేపిస్తాం. కానీ వాళ్ళకు కూడా ఒక టీచర్ ఉంటే బాగుండేది. 2023 ఏదైతే గైడెన్స్ మార్చినారో గైడెన్స్లో మొబిలిటీ ఇన్స్ట్రక్టర్ కానీ, బ్రెయిన్ ఇన్స్ట్రక్టర్ కానివ్వండి, మ్యూజిక్ టీచర్ కానివ్వండి, యోగా టీచర్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా టీచర్స్. అక్కడ క్రాఫ్ట్ టీచర్ అనే మొదలుపెట్టారు. యాక్చువల్గా ఈ క్రాఫ్ట్ టీచర్ అనేది బ్లైండ్ పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడుతున్నారు. కానీ పోస్ట్ ఇచ్చారు ఎవరినొకరు పెట్టడం వాళ్ళని మనం ఆ పిల్లలు కాకుండా ఎంఆర్ పిల్లలకి వాడుకుంటాం అని జరుగుతూ ఉంది. సో తప్పకుండా రాబోయే కాలంలో ఈ క్రాఫ్ట్ టీచర్ ప్లేస్లో మ్యూజిక్ టీచర్ని మరి అక్కడ అపాయింట్ చేస్తానికి ప్రయత్నం చేస్తాము. మరి అదేవిధంగా మీరు చెప్పినట్టుగా స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకి ఫార్చునేట్లీ ఎంఎస్ఎంఈ అనేది ఒక కార్యక్రమం ఉంది, మీ అందరికీ తెలుసు. సో మైక్రో ఎంటర్ప్రైజెస్ది. సో అక్కడి నుంచి మనకి అసిస్టెంట్ డైరెక్టర్ గారు వస్తూ ఉండేది. సో మేము ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ ఎవరి కోసం అనుకున్నామంటే మా పిల్లలైన బిజినెస్ వర్కర్స్ కోసము 600 మందికి జిల్లాలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళలో 200 మందికి శిక్షణ, అదేవిధంగా వాళ్ళకి లోన్ బ్యాంక్ లింకేజ్ కూడా చేస్తానికి ఏడీ గారు యాక్సెప్ట్ చేశారు. సో తప్పకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏడీ గారు తమరిని కూడా ఒక కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం మేడం. సో ఆయన ద్వారా ఆయన మన 4 జిల్లాలకు ఇన్ఛార్జ్ కూడా నిజామాబాద్ ఆయన ఇస్తారు, రాజేష్ కుమార్ యాదవ్ గారు అని. రేపు 27వ రోజు నిజామాబాద్ వస్తున్నారు, అది కూడా స్నేహాసరికి వస్తున్నారు మేడం. సో ఆ రోజు మరి మీరు తమరు టైం ఇస్తే మీరు ప్రోగ్రామ్ని అడ్రస్ అనేది చేయండి, లేకపోతే ఆయన నిలబెట్టినాము. ఆ రోజు ఒక 100 మందికి ఆ రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నారు 27వ రోజు కూడా. సో జస్ట్ 2 hours ప్రోగ్రాము అంటే బేసిక్ చెప్తారు. పిఎం విశ్వకర్మ కింద దాదాపుగా 18 ట్రేడ్స్ని వాళ్ళు గుర్తించారు. ఆ 18 ట్రేడ్స్
ముఖ్యంగా డ్యాన్స్ కానివ్వండి, యోగా కానివ్వండి, గేమ్స్ కానివ్వండి. సో వాళ్ళకి కూడా ఈ సందర్భంగా ముగ్గురు టీచర్కి ప్రిన్సిపల్ మేడం జ్యోతి గారు, రాజేశ్వరి స్కూల్ అవర్ తర్వాత చాలా ప్రాక్టీస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి మరి అందరూ కాంట్రిబ్యూషన్ తోటి ఈరోజు ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. మరి చాలామంది పిల్లలు ప్రిపేర్ అయ్యారు నాకు తెలుసు, కానీ పిల్లలు ఎవరైనా నేర్చుకునే అవకాశం అయిపోతే డిసప్పాయింట్ అవుతారు కాబట్టి మరి మేడం గారు వెళ్ళిన తర్వాత మరి ఇలాంటి ప్రోగ్రామ్ అనేది నడిపించవలసిందిగా నేను ప్రిన్సిపల్ మేడం కోరుతున్నాను. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్యంగా డిఆర్ఎస్ఏ సెక్రటరీ పద్మావతి మేడం గారికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉన్నాను. ఎందుకంటే వారు ఎప్పుడు తెలిసిన వికలాంగుల కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమాలు వారు మా కార్యక్రమాన్ని క్రియేట్ చేస్తున్నందుకు మరి వారికి వికలాంగుల పట్ల అంటే మా ఆఫీసులో కూడా మరి వికలాంగుల గురించి వారి పిల్లల గురించి మేడం గారు ఆలోచిస్తున్నారంటే నిజంగా కూడా మనందరం కూడా పుస్తకం చెప్పుకోవాలి. సో నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్రెడీ బయటనే పెట్టినారు వారు మన సభ్యులు. మరి వారు ఎంతో పని ఉన్నప్పటికీ కూడా మరి ఆయన స్పెషలిస్టు వహిస్తారు. మరి వారు అన్ని కార్యక్రమాలు, ధార్మిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో మరి వృత్తిపరంగా బిజినెస్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ కూడా మరి మీరు పిలుస్తున్నారు వస్తున్నందుకు శ్యామసుందరరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ప్రోగ్రామ్ హైలైట్ ఏంటంటే మన సెక్రటరీ డిఎల్సీ సెక్రటరీ మేడం గారు హెల్త్ క్యాంప్ కూడా పెడితే బాగుంటుంది. నిజమే అది, ఎందుకంటే మన పిల్లలు చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి త్వరగా, అదేవిధంగా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మరి మేము అడగానే వచ్చిన డాక్టర్ రాజేశ్వరి మేడం గారికి, అదేవిధంగా డాక్టర్ నిఖిత అనుష్క గారు మెడికల్ ఎమర్జెన్సీ ఉండడం వల్ల వెళ్ళిపోయినారు కాబట్టి ముఖ్యంగా మేఘనా డెంటల్ కాలేజ్ నేను తప్పకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రాజేశ్వరి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా కంపెనీలో రీసెంట్గానే కంపెనీలో నేను తీసుకున్నాను. ఎందుకంటే ఎవరి ఇయర్ లోకల్ ప్రాజెక్ట్ కంపెనీ అనేది నేను ఫామ్ చేసుకోవాలా, అది కేంద్ర ప్రభుత్వ గైడెన్స్ ప్రకారం. మరి మానసిక వికలాంగుల పాఠశాలలో బాబాగౌడ గారిని చైర్మన్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వారి అడ్వాన్స్ వారికి కూడా టీచింగ్ మీద మంచి అవగాహన ఉంది, మరి పిల్లలకి గైడెన్స్ కూడా దొరుకుతుంది. మరి ఇవాళ కూడా మనందరం విన్నాము, చాలా ప్రిపేర్ అయ్యారు. ఆర్గనైజ్ మేము కూడా ప్రిపేర్ కాదు. సో వారు చాలా ప్రిపేర్ అయ్యి మరి ఆర్గనైజ్గా మాట్లాడారు కాబట్టి మరి వారి రాబోయే కాలంలో వారి నాలెడ్జ్ని మనం తప్పకుండా ఉపయోగించుకుందామని మరి వారి కార్యక్రమాలు పెట్టినందుకు వారికి ధన్యవాదాలు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బర్త్డేని పురస్కరించుకొని ఆయన బర్త్ యానివర్సరీ స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయజీ మరి ఆయన పొలిటీషియన్, మరి ఆయన పేరు మీద మాకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ విడుదల చేస్తుంది కాబట్టి దీన్ దయాళ్ ఉపాధ్యాయ డిజేబుల్డ్ రీహాబిలిటేషన్ స్కీమ్ కింద మాకు గ్రాంట్ నడుస్తుంది కాబట్టి ఎవ్రీ ఇయర్ దాదాపుగా 5 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం మా పాఠశాలలో దీన్ దయాళ్ ఉపాధ్యాయ బర్త్ యానివర్సరీ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈరోజు కూడా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బర్త్ యానివర్సరీ నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా ఈరోజు మన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్
పద్మావతి మేడం గారు వస్తున్నారు. ఆ సందర్భంగానే మరి మేము ఈరోజు దివ్యాంగుల పిల్లల కోసము ఒక హెల్త్ క్యాంప్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. హెల్త్ క్యాంపులో మరి డెంటల్ పరీక్షలు, అందరికి కూడా దంత పరీక్షలు, అదేవిధంగా వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి శారీరక సమస్యలు ఏమైనా ఉన్నా కానీ వారికి ఒక ఫిజిషియన్ గారు కూడా వచ్చారు కాబట్టి హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మరి దివ్యాంగుల బాలలతోటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ప్రధానంగా ఈరోజు కార్యక్రమం. మేము ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 25 రోజు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది.